ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఇవాళ కీలక తీర్పు ఇవ్వనుంది. సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై మధ్యాహ్నం తీర్పు ఇవ్వనుంది. మే 28న కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ పూర్తయింది. తీర్పును జడ్జి స్వర్ణకాంత్ శర్మ రిజర్వ్ చేశారు. ట్రయల్ కోర్టు బెయిల్ పిటిషన్ను కొట్టివేయడంతో కవిత హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మొత్తం 50 మంది నిందితులున్నారు. అందులో కవిత ఒక్కరే మహిళ. శాసనమండలి సభ్యురాలిగా బెయిల్ కు అర్హురాలని కవిత తరపు న్యాయవాది హైకోర్టులో వాదన వినిపించారు. దర్యాప్తు సంస్థలు కవితకు వ్యతిరేకంగా వాదనలు వినిపించాయి. కవిత అత్యంత ప్రభావశీలి అని, సాక్షులను తారుమారు చేసేంత పవర్ ఆమెకుందని, అందుకే బెయిల్ ఇవ్వొద్దని వ్యతిరేకించాయి. కవిత తరపు సీనియర్ అడ్వకేట్ విక్రమ్ చౌదరి, నితేష్ రాణా వాదనలు వినిపించారు. సీబీఐ తరపున డీపీ సింగ్ వాదనలు వినిపించారు. సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్లు పూల్ చేసి ఆప్ నేతలకు చేరవేశారని కవితపై ఆరోపణలున్నాయి. కేసు విచారణ కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వొద్దంటూ విజ్ఞప్తి చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ కి తరలించారు. ఈ కేసులో కవిత అరెస్ట్ అయి ఇప్పటికే 100 రోజులు దాటింది. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ హైకోర్టు ఏం తీర్పు ఇస్తుందా అనే అంశం ఆసక్తిగా మారింది. ఒకవేళ ఆ తీర్పు వ్యతిరేకంగా వస్తే వాట్ నెక్స్ట్ అనే అంశంపైన కవిత తరపు న్యాయవాదులు కసరత్తు చేస్తున్నారు. ఇవాళ కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు ఇవ్వనుంది ఢిల్లీ హైకోర్టు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఉదయశ్రీ, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినటువంటి ఎమ్మెల్సీ కవితను ఆ తర్వాత అంటే మొదట ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది, ఆ తర్వాత సిబిఐ కూడా అరెస్ట్ చేసింది. సో ఇప్పుడు ఈ రెండు కేసుల్లో ఇప్పటికే ట్రయల్ కోర్టులో ఈడీ, సిబిఐలు ఛార్జ్షీట్లను కూడా దాఖలు చేశారు. దాంతో తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలంటూ కవిత మొదట ట్రయల్ కోర్టును ఆశ్రయించింది. అయితే ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడమే కాకుండా కవిత వేసినటువంటి పిటిషన్లను కొట్టివేసింది. దాంతో ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాలు చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సో ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్లపైన సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. వాస్తవానికి మే 27, 28 తేదీల్లో ఈ 2 రోజుల పాటు కూడా సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. అయితే ఆ సమయంలో ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు కొన్ని స్పష్టమైనటువంటి అంశాలు కవితకు వ్యతిరేకంగా కోర్టు ముందు చెప్పారు. అంటే కవిత ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ముఖ్యంగా ఏదైతే సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయలను పూల్ చేయడం, వాటిని ఆమ్ ఆద్మీ పార్టీకి చేరవేయడం, సో హవాలా రూపంలో చేరవేశారు. దాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ గోవా ఎన్నికల్లో కూడా ఖర్చు పెట్టిందని చెప్పారు. అంతేకాదు కొత్త మద్యం పాలసీని తయారు చేసినటువంటి క్రమంలోనే కవిత ఎన్నోసార్లు ఢిల్లీలో ఉన్నటువంటి ఈ లిక్కర్ వ్యాపారులతో పాటు ప్రభుత్వంలో ఉన్నటువంటి పలు కీలకమైనటువంటి వ్యక్తులను కూడా కలిశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్తో కూడా సమావేశాలు నిర్వహించారు. అంటే ఫోన్లలో మాట్లాడారు అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. తన ఫోన్లలో ఉన్నటువంటి డాటాను సైతం డిస్ట్రాయ్ చేశారనే విషయాన్ని కోర్టు ముందుకు తీసుకెళ్లారు. మరోపక్క కీలకంగా ఏదైతే తను అరెస్ట్ అయిన తర్వాత కూడా విజయ్ నాయర్తో పాటు మరికొంతమందిని ఈ కేసులో అంటే అప్రూవర్గా మారినటువంటి వాళ్ళను బెదిరించారు. సో కవితకు బెయిల్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా సాక్ష్యాలను తారుమారు చేయడంతో పాటు ఎవరైతే ఇందులో ఇప్పటికే అప్రూవర్గా ఉన్నారో వాళ్ళపైన బెదిరించే అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఆర్డర్ త్వరగా వస్తుందనుకున్నారు, కానీ ఆ తర్వాత సమ్మర్ వెకేషన్ రావడంతో ఇక ఢిల్లీ హైకోర్టు ఈ రోజు నుంచే మళ్ళీ రెగ్యులర్ కోర్టు మొదలవుతుంది. దాంతో ఈ రోజే జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ కవిత బెయిల్ ఆర్డర్ ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే కవిత తరపున కూడా పలు వాదనలు వినిపించారు. అంటే ఈ కేసులో తనకు ఏమాత్రం సంబంధం లేదు, రాజకీయ కక్షతోనే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారనే విషయాన్ని స్పష్టం చేశారు కవిత తరపున న్యాయవాదులు. అంతేకాదు ఏదైతే ఇప్పటి వరకు అంటే ఒక మహిళగా రాజకీయ నేతగా కావచ్చు, ఎమ్మెల్సీగా ఉన్నారు, తను ఒక మహిళకు సంబంధించినటువంటి పోరాటంలో కూడా ఉన్నారు, ఖచ్చితంగా కవితకు బెయిల్ ఇవ్వాలనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సో ఈరోజు మధ్యాహ్నం 2:30కు జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ మరి కవితకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ పైన ఎటువంటి ఆర్డర్ ఇవ్వబోతున్నారనే దాని మీద ప్రధానంగా ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ కవితకు వ్యతిరేకంగా గనక అంటే బెయిల్ ఇక్కడ ఢిల్లీ హైకోర్టులో దక్కకపోతే ఖచ్చితంగా కవిత నెక్స్ట్ స్టెప్ మాత్రం సుప్రీంకోర్టు అని తెలుస్తుంది. సుప్రీంకోర్టులో హైకోర్టు ఇచ్చేటటువంటి ఆర్డర్ పైన సుప్రీంకోర్టులో కూడా న్యాయ పోరాటం చేసేందుకు
సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆలస్యమైంది అంటున్నారు. అంటే దాదాపు ఈ వెకేషన్ మొత్తం కూడా వేస్ట్ అయిపోయింది. ఈ సమయంలో తమకు వేరే ఆప్షన్స్ కూడా ఉండేవని చెప్పి కవిత తరపున న్యాయవాదులు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి మధ్యాహ్నం వచ్చేటటువంటి ఆర్డర్ కోసం ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఉదయశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.